నమస్తే. 2024 ఇంకా 2 రోజులు పోతే 2025 కూడా వచ్చేస్తుంది. అంతే కదా. చాలామంది ఇప్పుడే అనుకొని ఉంటారు, అప్పా ఈ 2025లో మనం అది చేయాలి, ఇది చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలి అని చాలామంది అనుకొని ఉంటారు. అలాగే 2024లో కూడా అనుకొని ఉంటారు. సో అది ఏమీ కాలేదంటే అప్పా ఎంత బేజారుగా ఉంటుంది కదా. సో అందుకే నేను మీకు అందరికీ ఒక మంచి టిప్స్ చెప్తాను. సో దాన్ని మీరు ఫాలో అయినారనుకోండి, ఈ 2025లో ఖచ్చితంగా మీరేం అనుకున్నారో దాన్ని సాధించి తీరుతారు. ఫస్ట్ వన్ వచ్చి మనము అర్లీ మార్నింగ్ అంటే 6 లేదా 5:30కి మనం లేయాలి. లేచిన తర్వాత మనం ఫ్రెష్ అప్ అవి మనం ఒక డైరీ తీసుకొని, మనం ఒక పెన్ను తీసుకొని, నేను బయటకు వెళ్ళినాను కదా అంటే తెల్లవారు లేసేటప్పటి నుంచి మనము పడుకునే అంతవరకు మనం ఏదేది మంచి పనులు చేసినాము, ఎవరితో మాట్లాడినాము, ఏమి అన్నీ మనము ఒక డైరీలో మనం రాసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఈరోజు మనం ఏం చేయాలని మనకి బుర్రలో వస్తుంది. ఈ 2024లో మనకి ఎందుకు సాధించేదానికి కాలేదు, మనం ఒక్కసారి కూర్చొని ఆలోచించామనుకోండి, ఖచ్చితంగా మనము 2025లో ఖచ్చితంగా దాన్ని మనం చేసి తీరుతాము. లేసి మనం అన్ని పనులు చేసుకొని మనం బయటకు వెళ్ళామనుకోండి, ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే నేను ఏం చేయలేదు, ఈరోజు దాన్ని ఫస్ట్ చెయ్యాలి, దాన్ని చేసిన తర్వాత నెక్స్ట్ చేస్తాము అనేసి మనం అనుకుంటే మనం ఈజీగా అవుతుంది. ఫస్ట్ మనం ముందడుగు వేయాలి. ముందడుగు వేస్తేనే కదా మనం ఏదైనా జీవితంలో సాధిస్తాము. అలా మనం ఆలోచించి ముందడుగు వేసినామనుకోండి, మనం ఏం చేయాలో అదంతా ఈరోజు ఖచ్చితంగా చేస్తాము. మళ్ళీ రొటీన్ నైట్ రండి, భోంచేయండి, అందరితో మాట్లాడండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ తెల్లవారు అర్లీ మార్నింగ్ 5:30, 6 అలా లేయండి. మనం ఒక డైరీ తీసుకొని నేనేం చేసిందని, ఒక మంచి పని అయిండొచ్చు, ఒక చెడ్డ పని అయిండొచ్చు, మనం ఒకరితో మాట్లాడింది కూడా అయిండొచ్చు, ఏదైనా ప్రతి ఒక్కటి మనం అలా డైరీలో రాసుకున్నాం అనుకోండి, మనం జీవితంలో మనం ఏం సాధించాలనుకుంటా ఉందో మనం ఖచ్చితంగా జరుగుతుంది. అది నేను మీకు 100% గ్యారంటీ ఇస్తాను. 2024లో మనం దేనికి సాధించేది కాలేదో కూడా మనం రాసుకుంటే దాన్ని కూడా మనం 2025లో మనం ఈజీగా చేయొచ్చు. చాలామంది అనుకుంటారు, అబ్బా నేను ట్రై చేసిందని ఎవరు నాకు సపోర్టే చేయలేదనేసి చాలామంది ఇప్పుడు కూడా చెప్తానంటారు. అది తప్పండి. ఫస్ట్ మనము చెయ్యి పెట్టాలి. మనం ముందడుగు వేస్తేనే కదా మనకు తెలుస్తుంది మన వల్ల అవుతుందా లేదనేసి. ఆ తర్వాత కూడా మనము ముందడుగు వేసి మనం ట్రై చేసి మన వల్ల కాలేదంటే ఆ తర్వాత మనం ఇంకొకరు సపోర్ట్ తీసుకొని మనం నేర్చుకొని చేసే దాంట్లో తప్పు లేదు అనేసి నా అనిసిక. ఫస్ట్ మనము ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత మనకి అయ్యో చెయ్యి కాలిపోయిందప్ప మనకు అనిపించింది అనుకోండి, ఆ తర్వాత మనం ఒకరి దగ్గర నేర్చుకొని మనము చేసినామనుకోండి, ఖచ్చితంగా మనము ఏం చేయాలనుకున్నామో సాధించే తీరుతాము. 2024లో మనము ఏది సాధించడానికి కాలేదో అందరూ ఈ 2025లో సాధించండి. సో వన్స్ అగైన్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. హీరో నుంచినే దీన్ని మనం ఫాలో అయినామనుకోండి, ఖచ్చితంగా మనం జీవితంలో ఏదైనా మనం సాధిస్తాము. మన మాట మీకు ఇష్టమైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.